కస్టమర్లకు పాడైపోయిన ఆహార పదార్థాలను అందజేస్తున్న బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేత గురునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులతో బ్లూ ఫాక్స్ లో డిన్నర్ చేయడానికి వెళ్తే పాడైన ఫుడ్ సర్వ్ చేశారని ఆయన ఆరోపించారు. సినీమాక్స్ లోని బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ పై జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేశారు గురునాథ్ రెడ్డి. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు మండలం ఐలాపూర్ తండాకు చెందిన రఘునాథ్, వెంకటేష్లు ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. హెచ్ఎంటీ స్వర్గపురి కాలనీలో గల ఎస్బీహెచ్ ఏటీఎం చోరీకి యత్నించి విఫలమయ్యాయి. అయితే దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటేష్, రఘునాథ్లను అదుపులోకి తీసుకున్నారు. తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలంటూ అటవీశాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన చెంచులు. అడవులో జీవనం సాగిస్తున్న తమకు అటవీ సంపద సొంతం కావాలని, కానీ తమకు నివసించేందుకు ఇళ్లే లేవన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇళ్లు లేని పేదలు అందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాధన కోసం సుందరయ్య భవన్లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రంజాన్ దగ్గర పడుతున్న కొద్దీ ఇఫ్తార్ పార్టీలు జోరందుకుంటున్నాయి. అపోలో క్రాండల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉమెన్ ఇఫ్తార్ పార్టీ ఘనంగా నిర్వహించారు. పలువురు సెలబ్రిటీలు, సోషలైట్లు విందులో పాల్గొన్నారు.